రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల 6 హత్యలు చేసిన దుర్మార్గుడు పోక్స్కో కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అయితే పోస్టుమార్టం ముగిశాక అతడి మృతదేహాన్ని తీసుకోవడానికి సొంత వాళ్ళు సొంత ఊరు ప్రజలు చీకొట్టారు. రాజ్ కుమార్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా రాసిచ్చి వెళ్లిపోయారు. గ్రామంలోని రాజ్ కుమార్ మృతదేహం రానివ్వమని గ్రామ పెద్దలు కూడా పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో రాజ్ కుమార్ డెడ్ బాడీ అనాథగా మిగిలింది. ఇక చేసేదేమీ లేక పోలీసులే చేవల శ్మశాన వాటికలో రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన 6గురి మర్డర్ కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హత్యలకు ముందు నిందితుడు రాజ్ కుమార్ తన సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయడంతో పాటుగా ఏకంగా బాండ్ పేపర్లపై 4 పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో తన చావుకు 4 కారణమని వెల్లడించారు. ఈ మేరకు ఆ సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన రాసిన ఈ లేఖలో ప్రేమ వ్యవహారం పేరుతో బ్లాక్మెయిల్ కు గురయ్యానని రాజ్ కుమార్ ఆరోపించాడు. డబ్బుల కోసం నిరంతరం వేధింపులకు గురి చేశారని పేర్కొన్నాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం ₹1,00,000 ఇచ్చానని లేఖలు తెలిపాడు. 4 లక్షల లోన్ తీసుకొని కూడా డబ్బులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. పలువురు బంధువులు కలిసి మానసిక వేధింపులకు గురి చేశారని లేఖలో ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే కేసులు పెడతామని బెదిరించారని రాసుకొచ్చాడు. ఇల్లు తగలబెడతామని చంపేస్తామని హెచ్చరించారని తెలియజేశాడు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఒకసారి బలవన్మరణానికి యత్నించినట్లు లేఖలో రాజ్ కుమార్ ప్రస్తావించాడు. శంషాబాద్ కు పిలిచి 5 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామని బెదిరించారని ఆరోపించాడు. షామీర్పేట్ పోలీసులతో పరిచయాలున్నాయని బెదిరించారని, చివరికి 50 లక్షలు డిమాండ్ చేశారని బాలిక కుటుంబంపై నిందితుడు సంచలన ఆరోపణలు చేశాడు. డబ్బులు ఇచ్చినా కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని, తన కుటుంబం నాశనానికి ఈ వేధింపులే కారణమని రాజ్ కుమార్ రాసుకొచ్చాడు. తన చావుకు 4 వ్యక్తులు కారణమని ఆరోపించాడు. అయితే ఈ నోట్లో చేసినవి ఆరోపణలు మాత్రమేనని, అధికారిక దర్యాప్తులో నిజానిజాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.